జై జై శ్రీరామ్ మ్యామ్. జై శ్రీరామ్ సమన్విత. స్టార్ట్ చేద్దామా? సందీప్య రాలేదే. రాదా సందీప్య? మ్యామ్ బరంపూర్లో ఉంది. అవునా, ఓకే ఓకే స్టార్ట్ చేద్దాం. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అవునా, ఓ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చావా? ఓకే ఓకే. నేను కాదు, సందీప్య అక్క. సందీప్య వెళ్ళా? ఓకే, అక్కడ లేదైతే ఇప్పుడు ఇంట్లో లేదా? లేదు, ఓ అంటే అందరూ వెళ్ళిపోయి సందీప్య అక్క. అవునా, ఓకే ఓకే సరే, మనం చదువుకుందాం. మీకు ఎప్పటి నుంచి స్కూల్స్? మ్యామ్ ఇంకా రీఓపెనింగ్ డేట్ ఇవ్వలేదు. అవునా, ఓకే ఓకే సరే. మనము గజేంద్ర మోక్షం ఇంకా కొంచెం ఉంది కదా లాస్ట్లోది, అది కంప్లీట్ చేసేద్దాం. ఏంటమ్మా? ఎన్ని శ్లోకాస్ ఉన్నాయి? లాస్ట్లో ఇంకెక్కువ లేవు, ఈ రోజు అయిపోతాయి. సందీప్యానా వచ్చింది? 2 మొబైల్స్ నుంచి ఎవరివి? సందీప్యానేనా? అవును మేడం. ఓకే ఓకే, ఇద్దరివి ఒకటే పేరు వచ్చింది. ఏంటి సందీప్య, అసలు హాలిడేస్ మొత్తం నువ్వే తిరుగుతున్నట్టున్నావుగా, బాగా క్లాస్కి రాకుండా. తన్నులు పడాలా నీకు? మేడం తన్నులు పడాలి కదా నీకు, క్లాస్కి రావడం లేదు. ఇదిగో, ఒక్క కర్ర కాదు 2 కర్రలు ఉన్నాయి తనడానికి. 2 కర్రలతోటి సందీప్య అని తన్నాలి ఇప్పుడు. అరే, మల్లెపూలు భలే పెట్టుకున్నావే, చూపించు. ఒకసారి చూపించు. ఇది వెనక్కి తిరిగి ఒకసారి, తల వెనక్కి తిప్పు ఒకసారి, ఫోన్ ఇట్లాగే పట్టుకొని. కనిపించట్లా, కనిపించడంలా. ఇటు కొన్ని అటు కొన్ని పెట్టుకున్నావా? కాదు మేడం, వచ్చేసాయి. జాయింట్ చేసి పెట్టావా? ఓకే సరే. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః అవన్నీ చెప్పేసేయండి, స్టార్టింగ్ అన్ని. మేడం జై జయ శంకర, హర హర శంకర, సాధ్య పాయమాం శంకర రక్షమాం, జయ భారత్, జై హింద్. వెరీ గుడ్. సమన్విత, నువ్వు కూడా చెప్పేసే నాన్న. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జయ జయ శంకర, హర హర శంకర, జయ భారత్, జై హింద్. శ్రీ గురుభ్యో నమః కూడా ఫస్ట్ లోనే చెప్పేసేయండి, సరేనా? ఓకే మేడం. శ్రీ గురుభ్యో నమః చెప్పండి మిగిలినవన్నీ. ముందు శంకరాచార్యుల వారి పేరుగా మనము గురువుని తలుచుకోవాలి. అది శంకరాచార్యుల వారైనా, దత్తాత్రేయుల వారైనా, లేదంటే మనకి దక్షిణామూర్తి స్వామి అయినా, ఎవరైనా గురువుని ముందు తలుచుకోవాలన్నమాట. ఓకేనా? సరే, మనము 29 కంప్లీట్ చేసాము. ఇవి గజేంద్ర మోక్షంలో 29 కంప్లీట్ చేసాం. ఇంకా 33 ఉన్నాయి మొత్తం శ్లోకాస్. ఓకేనా? సరే, సమన్విత నువ్వు చెప్తావా? ఒకటి రిపీట్ చేస్తావా? నీకేమన్నా హోంవర్క్ ఇచ్చానా లాస్ట్ క్లాస్లో? పోయిన వారము నేను జర్నీలో ఉండి లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. క్లాస్ లేదు, లాస్ట్ వీక్ క్లాస్ లేదు. అంతకుముందే ఏమన్నా హోంవర్క్ ఇచ్చామా? ఓకే, ఈ టైం మీకు ఓకేనా? అదే, అంటే నేను బయటకు వెళ్ళి వచ్చేప్పటికి లేట్ అయితే క్లాస్ మిస్ అయిపోతుంది అని టైం మార్చా అనమాట. ఓకేనా?
సరే 29 ఓకే అయిపోయాయి, ఇంకా 3నే ఉన్నట్టున్నాయి. అంతే 33, ఇంకా 4ఏ ఉన్నాయి. సరే సమన్విత నువ్వు ఆన్ చేసుకో. ఏవం ఏంటమ్మా నువ్వు చెప్పు నాన్న. సమన్విత నువ్వు చెప్పు. ఏవం ఏవం మళ్ళీ ఏవం నువ్వు మ్యూట్ లో ఉండి చెప్పుకో సందీప్య. ఏవం 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 గజేంద్ర 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 ముపవర్ణిత 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 నిర్విశేషం. నిర్విశేషం నిర్విశేషం. వెరీ గుడ్. ఏవం 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 గజేంద్ర ముపవర్ణిత గజేంద్ర ముపవర్ణిత మళ్ళీ గజేంద్ర ముపవర్ణిత గజేంద్ర ముపవర్ణిత నిర్విశేషం నిర్విశేషం నిర్విశేషం. బ్రహ్మాదయో బ్రహ్మాదయో మళ్ళీ బ్రహ్మాదయో వివిధ 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 లింగభిదాభిమానాః. లింగభి మళ్ళీ లింగభి దాభిమానాః. అభిమాన మళ్ళీ అభిమాన వివిధ 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 లింగభిదాభిమానాః. లింగభిదాభిమానాః. లింగభినాభిమాన దాభిమానాః. దాభిమాన వీడియో ఆన్ చేసుకో. లింగభిదాభిమానాః. లింగభిదాభ దాభి దాభి దాభిమాన. వెరీ గుడ్. నైతే 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 యదోప 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 సశ్రుపుర్నిఖిలాత్మ. సశ్రుపుర్నిఖిలాత్మ మళ్ళీ సశ్రుపుర్నిఖిలాత్మ సశ్రుపుర్నిఖిలాత్మ కత్వాత్ 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 తత్రాఖిలామర తత్రాఖిమానః తత్రాఖిలామర తత్రాఖిమానః కాదు తత్రాఖిలామర తత్రాఖిలామర మయో తత్రాఖిలామరమయో మయో తత్రాఖిలామరమయో వెరీ గుడ్. హరిరా హరిరా విరాసీత్ విరాసీత్ హరిరా విరాసీత్ హరిరా విరాసీత్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను వినండి. ఏవం గజేంద్ర ముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధ లింగభిదాభిమానాః నైతే యదోప సశ్రుపుర్నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరిరా విరాసీత్. 31ది అనువాన్ చేసుకో సందీప్య. తం మళ్ళీ తద్వదార్థ ద్వదార్థ నువ్వు కూడా చెప్పాలి.
తద్ సమన్విత మ్యూట్లో నువ్వు కూడా చెప్పాలి. తం తం తద్వదార్త తద్వదార్త మళ్ళీ తద్వదార్త ముపలభ్య ముపలభ్య మళ్ళీ ముపలభ్య జగన్నివాసః జగన్నివాసః మళ్ళీ జగన్నివాసః స్తోత్రం స్తోత్రం మళ్ళీ స్తోత్రం నిశమ్య నిశమ్య మళ్ళీ నిశమ్య దివిజైః దివిజైః మళ్ళీ దివిజైః సహ సహ మళ్ళీ సహ సంస్తు సంస్తు మళ్ళీ సంస్తు వద్భిః వద్భిః మళ్ళీ వద్భిః 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 మళ్ళీ వద్భిః ఛందోమయేన ఛందోమయేన మళ్ళీ ఛందోమయేన గరుడేన గరుడేన మళ్ళీ గరుడేన సమూహ్యమానః సమూహ్యమానః మళ్ళీ సమూహ్యమానః చక్రాయుధోభ్యగమ చక్రాయుధోప్యగమ చక్రాయుధోభ్యగమదాశు చక్రాయుధోప్యగమదాశు చక్రాయుధోభ్యగమదాసు చక్రాయుధోప్యగమదాసు యతో యతో మళ్ళీ యతో గజేంద్రః గజేంద్రః మళ్ళీ మళ్ళీ యతో గజేంద్రః వెరీ గుడ్. ఇప్పుడు మొత్తం ఒకసారి చెప్పిస్తాను, రిపీట్ చేయి. తం తద్వదార్థముపలభ్య తం తద్వదార్థ 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 ముపలభ్య ముపలభ్య జగన్నివాసః. జగన్నివాసః. సమన్విత నువ్వు కూడా మ్యూట్ లో ఉండి చెప్పాలి. నెక్స్ట్ నువ్వే, నెక్స్ట్ ఇది చెప్పాల్సి నువ్వే, ఆడకూడదు, చెప్పాలి. స్తోత్రం నిమష్య స్తోత్రం నిమష్య మళ్ళీ స్తోత్రం నిమష్య దివిజైః దివిజైః మళ్ళీ దివిజైః సహ సంస్తువద్భిః సహ సంస్తువద్భిః మళ్ళీ సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన ఛందోమయేన గరుడేన మళ్ళీ ఛందోమయేన గరుడేన సమూహ్యమానః సమూహ్యమానః మళ్ళీ సమూహ్యమానః చక్రాయుధోభ్యగమదాశు చక్రాయుధోప్యగమదాశు మళ్ళీ చక్రాయుధోప్యగమదాశు యతో గజేంద్రః యతో గజేంద్రః. ఓకే, నేను ఒకసారి చదువుతాను, వినండి. తం తద్వదార్థముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సమూహ్యమానః చక్రాయుధోభ్యగమదాశు యతో గజేంద్రః. తర్వాతది సందీప్య నువ్వే చదువు.
సమన్విత లాస్ట్ శ్లోకం చదువుతుంది. సోంత సరస్యురు అంటే నువ్వు రాసుకుంటావా చదువుతావా? కట్ చేసి చెప్తాను. రాసుకుంటాను. సోంత సోంత సోమవారం రాస్తాం కదా, సో అది సోంత 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 సా కింద వత్తు సరస్యురు బలేన కరెక్ట్, అది చదువు ముందు. సోంత సరస్యురు బలేన మళ్ళీ సోంత సరస్యురు బలేన గృహీత ఆర్తో మళ్ళీ గృహేణ ఆర్తో గృహీత ఆర్తో దృష్ట్వా మళ్ళీ గరుత్మతి మళ్ళీ హరిం మళ్ళీ ఖ ఒత్తు ఖ ఒక్క అక్షరమే హరిం ఖ మళ్ళీ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య మళ్ళీ సాంబుజకరం మళ్ళీ గిరమాహ మళ్ళీ కృచ్ఛ్రాత్ చా కింద చావత్తు క్రావడి కృచ్ఛ్రాత్ మళ్ళీ నారాయణాఖిల గురో మళ్ళీ నారాయణాఖిల గురో మళ్ళీ భగవన్ నమస్తే భగవన్ నమస్తే. ఇది నేను ఒకసారి చదువుతాను, వినండి. నెక్స్ట్ది సమన్విత చదవాలి, నేను ఇది చదవగానే. సోంత సరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృచ్ఛ్రాత్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. 33 లాస్ట్ది నువ్వు ఆన్ చేసుకో సమన్విత. తం వీక్ష్య మళ్ళీ పీడితమజః మళ్ళీ సహసావతీర్య మళ్ళీ సగ్రాహమాశు మళ్ళీ
ఆడుతూ కాదు, ఇక్కడ చెప్పేది వింటూ చదవాలి. సగ్రాహమాషు సరసః మళ్ళీ కృపయోజ్జహార కృపయోజ్జహార మళ్ళీ గ్రాహాద్విపాటిత గ్రాహాద్విపాటిత ముఖ మళ్ళీ ధరిణ మళ్ళీ గజేంద్రం మళ్ళీ సంపశ్యతాం మళ్ళీ హరిరమూముచ 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 దుశ్రీ దుశ్రీ యాణాం హరిరమూముచ దుశ్రియాణాం కాదు కాదు హరిరమూముచ దుశ్రియాణాం వెరీ గుడ్. నేను ఒకసారి చదువు ఇది లాస్ట్ ఇది కూడా చదువుదాం. ఇది మళ్ళీ శ్రీమద్భాగవతే మళ్ళీ మహాపురాణే మళ్ళీ పారమహంస్యాం మళ్ళీ సంహితాయాం మళ్ళీ అష్టమ స్కంధే మళ్ళీ గజేంద్ర మోక్షణం మళ్ళీ నామ మళ్ళీ తృతీయోధ్యాయః మళ్ళీ ధ్యాయః. ఈ లాస్ట్ లైన్ ఏం చెప్పారంటే ఇద్దరు వినండి. ఇది ఎక్కడ ఉంది, ఏ పురాణంలో ఉంది? గజేంద్ర మోక్షం అనేది ఏ పురాణంలో ఉంది అంటే భాగవతంలో ఉంది. ఓకేనా? మీకు ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత అయినా నేను చిన్నప్పుడు గజేంద్ర మోక్షం నేర్చుకున్నామే, అది ఎక్కడ ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని మళ్ళీ మీరు గుర్తు చేసుకుంటే మీకు నోట్బుక్ కరెక్ట్గా ఉండాలి. బుక్ మెయింటైన్ చేస్తున్నావా సందీప్య? తెచ్చుకున్నావా? బుక్ కూడా తెచ్చుకున్నావా? రాసుకుంటున్నావా? ఓకే. ఇది ఈ శ్లోకం నేను ఒకసారి చదువుతాను. తం వీక్ష్య పీడితమజ సహసావతీర్య సగ్రాహమాశు సరసః కృపయోజ్జహార గ్రాహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమూముచ దుశ్రియాణాం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమ స్కంధే గజేంద్రమోక్షణం నామ తృతీయోధ్యాయః. ఇది ఇప్పుడు అన్ని శ్లోకాలు గజేంద్ర మోక్షం చదివాం కదా, ఇది చూశారు కదా. విష్ణుమూర్తి ఒకసారి చూడండి, సందీప్య సమన్విత ఇద్దరు
విష్ణుమూర్తి ఏనుగు పిలిస్తే వచ్చాడు. ఏనుగు అంటే మనిషి కాదు కదా, మరి ఎలా వచ్చాడు విష్ణుమూర్తి? జంతువులు పిలిస్తేనే వచ్చాడంటే మనుషులు పిలిస్తే రాడా? ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ గజేంద్ర మోక్షం అనేది చాలా పవర్ఫుల్. మనము ఎప్పుడు చదువుకుంటూ ఉంటే మనకి అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడడం ఎట్లాగో తెలుస్తుంది. ఇదొక్కసారి నేను అర్థం చెప్తాను, ఓకేనా? నాదైన తర్వాత సందీప్య చెప్పాలి, రాసుకో నేను చెప్పేది. సందీప్య, సమన్విత నిన్ను ఏమో క్వశ్చన్స్ అడుగుతాను మధ్య మధ్యలో. నేను చెప్పే దాంట్లోనే ఇది అర్థము, కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. నువ్వు అటు ఇటు చేతులు తిప్పుతూ అట్లా మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ ఉండకూడదు. పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఇక్కడే ఉండాలి. నీకు చేతులు కదిలించాలని పెట్టి ఇట్లా నమస్కార ముద్ర పెట్టు, అంతే. అట్లా పెట్టి విను, నేను క్వశ్చన్స్ అడుగుతాను మధ్య మధ్యలో. సందీప్య నువ్వేమో రాసుకో, నేను చెప్పేది రాసుకో, నువ్వు చదవాలి మళ్ళీ లాస్ట్లో. ఓం శ్రీ పరమాత్మనే నమః. గజేంద్ర మోక్షణం నామ గజేంద్ర కృత భగవత్ స్తుతి శ్రీ శుక ఉవాచ. దీనికి అర్థం ఒక్కటే చదువుతున్నాను ఈరోజు, మొత్తం శ్లోకాలు చదవడం లేదు. శ్రీ శుక మహర్షి ఇట్లా పలికెను, ఈ విధంగా అంటే భగవానుని శరణు వేడవలను అని నిశ్చయించుకొనిన ఆ గజేంద్రుడు. సరే, అవునా? అంటే ఆ ఏనుగు ఉంది కదా, ఏనుగు పేరు గజేంద్రుడు. ఇక్కడ వినండి, ఊరికే నేను ఊరికే చెప్తాను, రాసుకోవద్దులే. నేను చెప్పేది అర్థం చేసుకొని నాకు చెప్దు కానీ సందీప్య. సమన్విత ఏమో నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి. అక్కడ ఏనుగు అక్కడ నదిలో స్నానం చేయడానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ స్నానం చేసే టైంలో ఒక మొసలి దాని కాలు పట్టేసుకుంటుంది. పట్టేసుకొని దాని రక్తం పిండేస్తూ ఉంటుంది. అదేమో ఏనుగేమో ఇదిలించుకొని బయటికి వెళ్ళాలని చూస్తుంది, కానీ వదలదు ఆ మొసలి. అందుకని అప్పుడు ఆ మొసలి నుంచి తప్పించుకోవడానికి 1000 సంవత్సరాలు ఏనుగు ప్రయత్నం చేస్తుంది. చేసినా కూడా ఆ కాలు వదలదు మొసలి, అట్లాగే పట్టుకొనే ఉంటుంది. దాని గురించి ఆ గజేంద్రుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయన వచ్చి నన్ను కాపాడాలి, నా ప్రాణం కాపాడాలి అని ప్రాణాపాయ స్థితిలో ఏడుస్తూ అడుగుతాడు ఆ గజేంద్రుడు. ఏమడిగాడు, ఎందుకు దేవుడు వచ్చాడు అనేదే ఈ శ్లోకాలు. ఏంటి ఇప్పుడు చెప్తుంది సమన్విత. ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎందుకు దేవుడు వస్తుంది? ఎక్కడికి? ఎక్కడికి వస్తాడు దేవుడు? గజేంద్రుడికి బాధ వచ్చి కాలు పట్టేసుకుంది మొసలి. గజేంద్రుడు ఏడుస్తున్నాడు. ఆయన ఒక స్తోత్రం చేశాడు, ఒక స్తుతి చేశాడు. గజేంద్రుడు అంటే ఏనుగు ఒక స్తుతి చేస్తే విష్ణుమూర్తి వచ్చేసాడు. అర్థమైందా? ఇప్పుడు సమన్విత, సందీప్య ఇద్దరు, నేను ముగ్గురం కలిసి ఈ గజేంద్ర స్తుతిని కంప్లీట్ చేసేసాం ఈ రోజుతోటి. ఇప్పుడు మనం పిలిస్తే విష్ణుమూర్తి వచ్చేస్తాడు. అంటే ఇదే స్తుతిని ఆ ఏనుగు చేసింది కాబట్టి విష్ణుమూర్తి ఆ ఏనుగు దగ్గరికి వచ్చాడు. ఎవరొచ్చారు సందీప్య, సమన్విత? ఏం చెప్పాను? ఏమన్నా అర్థమైందా? నువ్వు చెప్పు సమన్విత, నీకేం అర్థమైందో చెప్పు. ఎవరొచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు? పాపం సమన్విత, పాపం. చెప్పు, ఈరోజు బుక్ అయిపోయింది సమన్విత. చెప్పాల్సిందే, తప్పదు. విష్ణుమూర్తి కాపాడడానికి వచ్చారు. వెరీ గుడ్. ఇంక ఇప్పుడు విను, నువ్వు చెప్పు సమన్విత, నీకు అర్థమైందా నేనేం చెప్పానో? ఏది నీకేం అర్థమైందో చెప్పు. కథ స్టార్టింగ్ అసలు ఏంటో తెలిస్తే నేను చెప్పేది వినొచ్చు మీరు. సందీప్య నువ్వు చెప్పు, నీకేం అర్థమైందో చెప్పు ఫాస్ట్గా.
ఒక రోజేమో గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఒక సరస్సులోకి ఉమ్, నీళ్ళు తాగడానికి ఆడుకోవడానికి వెళ్తాడు మేడం. ఉమ్, వెళ్తేనేమో ఆ సరస్సులోనే ఒక మొసలి ఉంటే ఆ మొసలి ఆ ఏనుగు యొక్క కాలుని పట్టించుకుంటుంది. ఉమ్, పట్టించుకొని రక్తం అంతా పట్టించుకున్న దెబ్బకి రక్తం అంతా కిందన పడిపోతుంది. ఆ ఉమ్, సరస్సులో కలిసిపోతుంది. ఉమ్, అయితేనేమో అలా 1000 సంవత్సరాలు ఏనుగు విడిపించుకుందాం అని ట్రై చేసినా ఉమ్, ఆ మొసలి మాత్రం వదలదు. ఉమ్. అయితే ఏనుగేమో ఆ గజేంద్రుడేమో అప్పుడు స్తుతిస్తాడు. ఎవరు నన్ను కాపాడేది ఎవరు, నేను ఎట్లా బతికేది ఆ బాధలో. ఇప్పుడు మనకంతే కదా, ఏదన్నా బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఆ నొప్పి భరించలేక మనకి ఎట్లా అనిపిస్తుంది, అబ్బా ఇంకా ఎన్ని రోజులు ఈ నొప్పి, ఎట్లా ఈ నొప్పి తగ్గేది, ఈ నొప్పి భరించలేకపోతున్నాము. సందీప్ యాకైతే మొన్న ఈ మధ్య మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది కదా, ఏంటి నన్ను బయట కూర్చోబెట్టేశారు, ఆ ఇంకా ఎన్ని రోజులు ఉండాలమ్మా, ఎందుకు ఇట్లా కూర్చోబెట్టారు అని గొడవ చేసావా మీ ఇంట్లో? చేసే ఉంటావు నాకు తెలుసు. లేదు మేడం, చేయలేదా? లేదు. ఆ అంటే అంటే బోర్ అనిపించిందా విడిగా కూర్చోవడానికి? విసుగొచ్చేసిందా? ఎప్పుడు ఇంట్లోకి వెళ్దాం అనిపించిందా? చికాకు వచ్చేసిందా? చిచ్చి ఇదేంటిది, హాయిగా ఆడుకుంటూ ఇల్లంతా తిరిగేదాన్ని, నన్ను ఎందుకు ఇట్లా బయట కూర్చోబెట్టేశారని అనిపించిందా? అనిపించింది కదా. ఎట్లయినా గబగబా స్నానం చేసేసి ఇంట్లో అంతా తిరగాలనిపించిందా? అనిపించిందా లేదా? నీ ప్లేస్ లో నుంచే వచ్చా, అనిపించింది. నేను కూడా నీ ప్లేస్ లో నుంచే వచ్చాను, అందుకే చెప్తున్నాను. నువ్వెలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసావో అదే సిచ్యువేషన్ ని నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. అంటే అట్లాంటి సిచ్యువేషన్లలో కూడా భగవంతుణ్ణి మనసులో తలుచుకోవచ్చు. ఇప్పుడు మనం పూజలు చేయకూడదు, బయట ఉన్నప్పుడు అట్లా పూజలు చేయకూడదు, కానీ దేవుణ్ణి తలుచుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, మంత్రాలు చదవకూడదు, కానీ పాటలకి సంబంధించిన పాడుకోవచ్చు, వినొచ్చు అనమాట. అట్లాగే మనకి ఒక్కొక్కసారి అంత చిరాకు విసుగు అలాగా ఈయనకి కూడా గజేంద్రుడికి కాళ్ళు పట్టేసి రక్తం తాగేస్తోంది ఆ మొసలి. ఏం చెయ్యాలో తెలియట్లా, ఎట్లా విడిపించుకోవాలో తెలియట్లా, బయటకు వెళ్ళిపోవాలి, బ్రతకాలి అని బాధపడుతూ ఉన్నాడనమాట గజేంద్రుడు. సరే, ఇది నేను ఒకసారి చదువుతాను, విని మెయిన్ పాయింట్స్ రాసుకో సందీప్య, నువ్వు చెప్పాలి లాస్ట్లో. సమన్విత కూడా వినాలి ఈరోజు భావం, దీని అర్థం. శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను, ఈ విధంగా అంటే భగవానుణ్ణి శరణు వేడవలనని నిశ్చయించుకున్నాడు ఆ గజేంద్రుడు. తన బుద్ధితోటి నిశ్చయ శక్తితో మనస్సును హృదయమందు ఏకాగ్రం చేసి పూర్వజన్మలో తాను అభ్యసించిన మిక్కిలి శ్రేష్టమైన స్తోత్రమును, అంటే ఏనుగు ఆ జన్మ కాదు, ముందు జన్మలో నేర్చుకోనున్నట్ట ఈ స్తోత్రం. ఇప్పుడు నేర్చుకున్నాం కదా, మనకింకా ఎప్పటికైనా కూడా గుర్తుండిపోయేటట్టు అనమాట. అట్లా ఈ ఏనుగు కూడా, గజేంద్రుడు కూడా ముందు జన్మలో నేర్చుకున్నట్ట ఈ స్తోత్రం, ఈ గజేంద్ర మోక్ష స్తుతి. అది ఇంత ముందే వచ్చట ఆయనకు ముందు జన్మలో. గజేంద్రుడు ఇట్లా పలికెను, ఓంకారమునకు లక్ష్యమైన వాడు, చైతన్య రూపంతో సర్వత్రా విద్యమానుడైనట్టివాడు, పూర్ణుడు, సర్వ జగత్కారణుడు, సర్వేశ్వరుడు అగు ఆ భగవానునికి నమస్కారము అని చెప్తున్నాడు. చైతన్య పూర్ణమగు ఈ జగత్తు ఆయన నుండే ఆవిర్భవించింది, అట్టి పరమేశ్వరుని ధ్యానించెదను అని అనుకున్నాడు. అంటే ఎవరిని పేరు పెట్టి పిలవట్లా ఈయన గజేంద్రుడు, ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. శివుడు అనలేదు, విష్ణువు అనలేదు, అమ్మవారు అనలేదు, వినాయకుడు అనలేదు, ఏమి పేరు చెప్పకుండా ఎవరు ఈ ఓంకారం రూపంలో ఉన్న దేవుడు ఎవరు, చైతన్య రూపంతో సర్వత్రా విద్యమానుడైనట్టి వాడు ఎవరు, పూర్ణుడు, సర్వ జగత్కారణుడు, సర్వేశ్వరుడు అగు ఆ భగవానుడికి నమస్కారం అన్నాడు. ఏమన్నాడు?
ఓంకారం అంతా స్వరూపంలోని వద్దు, లాస్ట్ లో భగవానుడికి నమస్కారం అన్నాడు కానీ ఇంకెవరి పేరు చెప్పలేదు అక్కడ. ఓకేనా? తను వెళ్ళిపోయినట్టుంది, నువ్వు అన్మ్యూట్ లోనే ఉండలే, మ్యూట్ ఏమొద్దు. చైతన్య పూర్ణమగు ఈ జగత్తు ఆయన నుండే ఆవిర్భవించింది. అట్టి పరమేశ్వరుణ్ణి ధ్యానించేదని. ఎవరి ద్వారా అయితే ఈ ప్రపంచము ఆవిర్భవించిందో ఆయనని నేను పిలుస్తున్నాను అని గజేంద్రుడు అన్నాడు ఈ శ్లోకంలో. తర్వాతది 3-4 శ్లోకాలకు అర్థం. ఈ జగత్తు ఈశ్వరుని నుండి ప్రకటితమైంది, ఈశ్వరుని యందే మనుగడను సాగిస్తుంది, తుదకు ఈశ్వరుని యందే విలీనమైపోతుంది. ఈ ఈశ్వరుడే స్వయంగా ఈ జగత్తు రూపముగా ఉన్నాడు. కానీ ఈశ్వరుడు దృశ్యమానమగు ఈ జగత్తునకు దానికి కారణమగు మాయాశక్తికి అతీతుడు. అట్టి స్వయం సిద్ధ సద్రూపుడగు భగవానుణ్ణి శరణు వేడుచున్నాను. ఈ జగత్తు ఈశ్వరునిచే తన యందే తన మాయాశక్తిచే ఒకప్పుడు ప్రకటమగును, మరొకప్పుడు ఇది విలీనమై మాయాశక్తి రూపముగా ఉండును. లుప్తముగాని దర్శనము గల శుద్ధ చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు ఈ కార్యకారణములు అను రెంటిని సాక్షి అయి ఉండును. స్వయం సిద్ధుడు సకల జగత్తుకు ఉపాదానమగు మాయాశక్తికి అతీతుడు అగు ఆ పరమేశ్వరుడు నన్ను రక్షించుగాక. ఇక్కడ కూడా ఎవరి పేరు చెప్పలేదు, విష్ణుమూర్తి పేరు చెప్పలేదు, శివుడి పేరు చెప్పలేదు, అమ్మవారి పేరు చెప్పలేదు. ఎవరు ఈ భూమండలాన్నంతటిని పాలించేది ఎవరు, సృష్టించేది ఎవరు, ఎవరు చూస్తున్నారు ఈ భూమండలాన్ని? సృష్టించేదెవరు, పాలించేదెవరు, నశించేలాగా చేసేదెవరో అలాంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే శివుడు అని కాదు, ఒక శక్తి ఎవరైతే ఉందో, శక్తి అమ్మవారా, శివుడా, విష్ణువా అని కాకుండా ఎవరు ఇదంతా చేస్తున్నారు, సృష్టి స్థితి లయ అనేది ఎవరు చేస్తున్నారో వాళ్ళొచ్చి నన్ను రక్షించాలి అని పాపం ఏడుస్తున్నాడు గజేంద్రుడు. ఇక్కడ ఏమన్నా పేరు చెప్పాడా? పిలవలేదు కదా. సృష్టి స్థితి లయకు కారణం ఎవరో వాళ్ళొచ్చి నన్ను రక్షించాలి అని అంటున్నాడు ఇక్కడ గజేంద్రుడు. రక్షించుగాక. ప్రళయకాలము రాగానే లోకములు, లోకేశులు అనగా బ్రహ్మాది లోక పాలకులు, సర్వమునకు కారణమగు మహదాది తత్వములు మాయాశక్తి యందు పూర్తిగా విలీనమగును. అప్పుడు ఆ మాయాశక్తి మిక్కిలి దట్టమైన అంతుపట్టని చీకటి రూపంగా ఉండును. కానీ సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుడు దానికి అతీతుడై అత్యధికముగా ప్రకాశించును. అట్టి ప్రభువు నన్ను కాపాడుగాక. పరమేశ్వరుని స్వరూపమును దేవతలు, మహర్షులు సైతము తెలియకున్నారు. అయినప్పుడు ప్రాకృత జనన మరణ ధర్మము కలిగిన అజ్ఞానియగు జనుడు ఎవ్వడును ఈశ్వర స్వరూపమును తెలియుటకు గాని వర్ణించుటకు గాని సమర్థుడు ఎట్లా ఆగును అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తర్వాత అనగా కాలేడు, ఎవ్వరు సమర్థులు కాలేరు. దేవుడి గురించి పూర్తిగా తెలుసుకునే జ్ఞానే లేడు అని ఇక్కడ చెప్తున్నారు. వివిధ రూపములను ధరించి నటించే నటుని యథార్థతత్వమును తెలియజేయుట శక్యము కాదు కదా. అట్లు తెలియశక్యము కాని చరిత్రమును కలిగిన ఆ ఈశ్వరుడు నన్ను రక్షించుగాక. పరమేశ్వరుని స్వరూపము పరమ మంగళమైనది. అట్టి స్వరూపమును సాక్షాత్కరించుకొనగోరెడు మహర్షులు సంసారమునందలి ఆసక్తిని విడిచిపెట్టి గొప్ప సదాచారమును పాలించువారలై సర్వ ప్రాణులను స్వరూపులనుగా దర్శిస్తూ దయాళువై అడవిలో నివసిస్తూ నిరంతరాయముగా అలౌకికమగు బ్రహ్మచర్యాది వ్రతములను అనుష్ఠించెదరు.
అట్టి పరమేశ్వరుడే నాకు గతి అని ఇక్కడ గజేంద్రుడు అంటున్నాడు. ఈశ్వరునకు జన్మ, కర్మ, నామము, రూపము, గుణము, దోషము అనేవి ఏవి ఉండవు. అయినప్పటికీ ఆయన లోకముల ఉత్పత్తి ప్రళయముల కొరకై తన మాయాశక్తి చేత వాటిని అనగా జన్మ, కర్మ, నామ, రూప, గుణాదులను ఆయా కాలముల యందు స్వీకరించును. అట్టి పరమేశ్వరునకు నమస్కారములు అని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత దేశకాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవముగా రూపములు లేనివాడే అయినను అనేక రూపములుగా ప్రకటమైనాడు. అనంత శక్తిమంతుడగు ఆయన చేసే విశ్వలీలలు అత్యద్భుతములు, మిగుల ఆశ్చర్యకరములు. అట్టి పరమేశ్వరునకు అనేక నమస్కారములు. స్వయం ప్రకాశ స్వరూపుడైన ఈశ్వరుడు సకల ప్రాణులలో అంతరతమగు ఆత్మరూపుడై సర్వమునకు సాక్షి అయి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని స్వరూపము మాటలకు గాని, మనస్సునకు గాని, చిత్తవృత్తులకు గాని అందేది కాదు. ఈశ్వరుని మనోవృత్తులలో విషయము చేయుట అసంభవము. అట్టి పరమేశ్వరునకు అనేక నమస్కారములు. తీక్ష్ణమైన సూక్ష్మమగు బుద్ధి కలిగిన వివేకవంతుడకు సాధకుడు శుద్ధమైన అంతఃకరణము కలిగి నిష్కామ కర్మ ద్వారా అకర్తృకమగు ఆత్మస్వరూపమును తెలుసుకొని పరమాత్మను ఆత్మరూపముగా పొందెను. మోక్షాధిపతి మోక్ష ప్రదాయతయగు భగవానుడే మోక్షానందం యొక్క అనుభవమే స్వరూపముగా ఉన్నాడు. అట్టి భగవానునకు నమస్కారములు. పరమాత్ముడు సత్వము, రజస్సు, తమస్సు అనడి త్రిగుణాత్మకమగు తన మాయాశక్తి యందు ప్రకటమై సత్వగుణాధిక్యముచే శాంతుడగును, రజోగుణాధిక్యముచే ఘోరుడగును, తమో గుణాధిక్యముచే మూఢుడగును. త్రివిధ అవస్థలలో త్రివిధ రూపములలో భాషించును. అయినను ఆయన ప్రకృతి గుణములకు అతీతుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అంతేగాక ఆయన యొక్క ఏకరసమగు జ్ఞాన స్వరూపమునందు ఎటువంటి భేదము లేదు. ఇంతవరకు మనము అర్థం తెలుసుకున్నాం. అంటే 12 శ్లోకాలకి అర్థం చదివాం. ఇప్పుడు మిగిలినవి వచ్చే వారం చదువుదాం. ఇప్పుడు వేరే శ్లోకాలు చెప్పుకుందాం, సరేనా? 12 వరకు చెప్పుకున్నాం మీనింగ్. అంటే ఇక్కడ గజేంద్రుడు చేసిన స్తుతికి అర్థం ఏంటంటే అసలు ఎవరు ఈ ప్రపంచాన్నంతా సృష్టించేది ఎవరు, చూసేది ఎవరు, అసలు ఏంటి అనేది మొత్తం ఈ గజేంద్ర మోక్షంలో చెప్తారనమాట. ఈ 12 శ్లోకాలకి అర్థం చదివాము. ఇంకా ఉన్నాయి, మొత్తం 33 ఉన్నాయి. ఓకేనా? సరే, మన రామరక్షా స్తోత్రంది చదువుదాం. ఎన్ని శ్లోకాలు అయ్యాయి సమన్విత? ఎన్ని శ్లోకాలు అయ్యాయి? 33. అవి కాదు, గజేంద్ర మోక్షం కాదు, రామరక్షా స్తోత్రంలో. 8 అయినాయి. 8 శ్లోకాస్ అయినాయి. నీ దగ్గర ఉందా సందీప్య? రామరక్షా స్తోత్రం ఉందా? 8 శ్లోకాస్ అయ్యాయి. నేను రౌండ్ చేశాను. ఒకసారి నేను 8 శ్లోకాస్ చదివి 9th నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సమన్విత ఒక 2, సందీప్య ఒక 2 అట్లా చదువుదురు గాని. శ్రీరామరక్షా స్తోత్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశ కార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटी पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुल विनाशकृत् ఇంతవరకు అయినాయి. ఇవేం చేస్తావంటే సందీప్య నెక్స్ట్ క్లాస్లో నువ్వు ఇవన్నీ చదవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చదివాను, లాస్ట్ క్లాస్లో నువ్వు 5 శ్లోకాస్ వరకు ఏమో వచ్చావు అనుకుంటా కదా, అవునా? ఇంతవరకు చూసుకొని నెక్స్ట్ ఇది చదువుదాం. 9th రిపీట్ చేస్తావా? చేస్తాను మేడం. జానుని సేతు మళ్ళీ జానుని సేతు కృత్పాతు మళ్ళీ కృత్పాతు జంఘే మళ్ళీ జంఘే దశముఖాంతకః మళ్ళీ దశముఖాంతకః జానుని సేతు కృత్పాతు మళ్ళీ జంఘే దశముఖాంతకః మళ్ళీ పాదౌ మళ్ళీ విభీషణ శ్రీదః మళ్ళీ పాతు రామోఖిలం మళ్ళీ వపుః మళ్ళీ నేను ఈ శ్లోకం అంతా చదువుతాను, నా తర్వాత నువ్వు చదవాలి. జానుని సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః. జానుని సేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణ శ్రీదః పాతు రామోఖిలం వపుః. తర్వాతది ఏతాం మళ్ళీ రామబలోపేతాం మళ్ళీ రక్షాం యః మళ్ళీ సుకృతి పఠేత్ మళ్ళీ ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్. సచిరాయు సుఖీ పుత్రీ మళ్ళీ విజయీ వినయీ భవేత్ సచిరాయు సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్.
పుత్రి విజయీ వినయీ భవే. నేను చదువుతాను, నా తర్వాత మొత్తం చదువు. ఏతాం రామ బలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఏతాం రామ బలోపేతాం రక్షాం యః సుకృతి పఠేత్ సచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. తర్వాత పాతాళ భూతల వ్యోమ పాతాళ భూతల వ్యోమ మళ్ళీ పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః చారిణశ్చద్మచారిణః మళ్ళీ చారిణశ్చద్మచారిణః పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః మళ్ళీ పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః నద్రష్టుమపి మళ్ళీ నద్రష్టుమపి శక్తాస్తే మళ్ళీ నదృష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రక్షితం రామనామభిః మళ్ళీ రక్షితం రామనామభిః నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం నదృష్టుమపి శక్తాస్తే నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామనామభిః. రక్షితం క్లాస్ కి మిస్ అవుతూ ఉండు, అట్లాగే అవుతాయి రాకుండా. చదువు. ఓకే, నేను మొత్తం చదువుతాను, నా తర్వాత నువ్వు కూడా చదువు. పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. పాతాళ భూతల వ్యోమ చారిణశ్చద్మచారిణః నద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః. మళ్ళీ ఆ లాస్ట్ బిట్ మళ్ళీ చెప్పు. రక్షితం రామనామభిః మళ్ళీ రక్షితం రామనామభిః. తర్వాతది రామేతి రామభద్రేతి మళ్ళీ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ మళ్ళీ రామచంద్రేతి వా స్మరన్ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం మళ్ళీ ముక్తిం చ విందతి నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి. నరో న లిప్యతే పాపం భుక్తిం ముక్తిం చ విందతి. ఇప్పుడు మొత్తం చదువుతాను, నువ్వు కూడా చదువు. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి. తర్వాతది జగజ్జైత్రేక మంత్రేణ జగజ్జైత్రేక మంత్రేణ రామనామ్నాభిరక్షితం
రామనామ్నాభిరక్షితం మళ్ళీ రామనామ్నాభిరక్షితం యః కంఠే యః కంఠే మళ్ళీ యః కంఠే ధారయేత్ తస్య ధారయేత్ తస్య మళ్ళీ ధారయేత్ తస్య కరస్థాః కరస్తాః మళ్ళీ కరస్తాః సర్వసిద్ధయః సర్వసిద్ధయః మళ్ళీ సర్వసిద్ధయః నేను ఇది మళ్ళీ చదువుతాను, నువ్వు చదువు. జగజ్జైత్రేక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్థాః సర్వసిద్ధయః. జగజ్జైత్రేక మంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్ తస్య కరస్తాః సర్వసిద్ధయః. తర్వాత 14th వజ్రపంజర నామేదం వజ్రపంజర నామేదం మళ్ళీ వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ యో రామ కవచం స్మరేత్ యో రామ కవచం స్మరేత్. వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్. అవ్యాహతాగ్నః అవ్యాహతాగ్న్యః మళ్ళీ అవ్యాహతాగ్న్యః సర్వత్ర సర్వత్ర మళ్ళీ సర్వత్ర లభతే జయమంగళం లభతే జయమంగళం మళ్ళీ లభతే జయమంగళం. నేను చదువుతున్నాను. వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాగ్నః సర్వత్ర లభతే జయమంగళం. వజ్రపంజర నామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాహతాగ్న్య సర్వత్ర సర్వత్ర లభతే జయమంగళం. అవ్యాహతాగ్నః అక్కడ అవ్యాహతాగ్న్యః ఆదిష్టవాన్ యథా స్వప్నే ఆదిష్టవాన్ యథా స్వప్నే యథా స్వప్నే యథా స్వప్నే మళ్ళీ ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః రామ రక్షామిమాం హరః మళ్ళీ రామ రక్షామిమాం హరః. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః. తథా లిఖితవాన్ ప్రాతః తథా లిఖితవాన్ ప్రాతః మళ్ళీ తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః ప్రబుద్ధో బుధ కౌశికః మళ్ళీ ప్రబుద్ధో బుధ కౌశికః. నేను చదువుతాను మొత్తం. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుధ కౌశికః. ఆదిష్టవాన్ యథా స్వప్నే రామ రక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధో బుద్ధ కౌశికః. బుధ కౌశికః బుధ కౌశికః. ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి ఒక్కసారి చదువు, ఫస్ట్ శ్లోకం ఫస్ట్ నుంచి. ధ్యానం నుంచి ట్రై చెయ్యి. ధ్యానం కాదు, ప్రార్థన నుంచి స్టార్ట్ చెయ్యి. ప్రార్థన ఉందా? చరితం రఘునాథస్య అది కాదు, ఓం శ్రీ గణేశాయ నమః ఉందా? లేదు మేడం. లేదా? సరే నేను చెప్తాను, రిపీట్ చెయ్యి. ధ్యానం నుంచి స్టార్టింగ్ ఉంది. ముందు ఉంది చెప్పవలసి. అదిగో పైన ఉంది కదా, తస్య శ్రీ రామరక్ష. దాని ముందు ఓం శ్రీ
గణేశాయ నమః అని రాసుకొని అస్యశ్రీ నుంచి చదువు. ఓం శ్రీ ఓం శ్రీ గణేశాయ నమః అక్కడ గణేశాయ నమః అని అక్కడి నుంచి చదువు, అస్యశ్రీ నుంచి. ఓం శ్రీ గణేశాయ నమః. ఉమ్, అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య ఉమ్, బుధ కౌశిక ఋషిః ఉమ్, శ్రీ సీతారామచంద్రో దేవత ఉమ్. అనుష్ఠప్ ఛందః అనుష్టుప్ ఛందః అనుష్ఠుప్ ఛందః సీతాశక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థం రామరక్షా స్తోత్ర పారాయణే వినియోగః. నువ్వు ఇది నెక్స్ట్ క్లాస్కి, ఇది ఇంతకుముందే చెప్పాను, నువ్వు రాలేదనుకుంటా. అప్పుడు వేరే పిల్లలు ఇద్దరును సమన్విత వచ్చారు, ముగ్గురు వచ్చారు, నువ్వు రాలేదప్పుడు. సరే, అది నువ్వు ఇప్పుడు చదివావు కాబట్టి తప్పులు చూసుకున్నావు కదా. నెక్స్ట్ క్లాస్కి మొత్తం ఇదంతా చదవాలి. ఇప్పుడు చదువు, ధ్యానం నుంచి చదువు. ఏమన్నా మిస్టేక్స్ వస్తే చెప్తాను ఇప్పుడు. ధ్యానం. రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తారు మేడం, వచ్చే వారం చెప్పడానికి. సరే అయితే ఓకేనా. సరే, శాంతి మంత్రాలు చెప్పేసి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్లో చెప్పవలసినవి. జై శ్రీరామ్ మేడం. శ్రీమాత్రే నమః మేడం. జై జై శంకర, హర హర శంకర్. శారదే పాహిమాం, శంకర్ రక్షమాం. జై భారత్, జై హింద్. దానిలో వీటన్నిటికంటే ఫస్ట్ చెప్పవలసింది శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. జై జై శంకర, హర హర శంకర. శారదే పాహిమాం, శంకర రక్షమాం. జై హింద్, జై భారత్. ఒక్కొక్క లిస్టు పెరిగిపోతుందా మనకి? రాసుకో. ఫస్ట్లో చెప్పేటప్పుడు అంతే, ఫస్ట్ శ్రీ గురుభ్యో నమః చెప్పి అవన్నీ, లాస్ట్లో కూడా శ్రీ గురుభ్యో నమః చెప్పి ఇవన్నీ. ఓకేనా? సరే, నెక్స్ట్ క్లాస్ మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ క్లాస్ ఉండదు. నేను విజయవాడలో ఉంటాను, అప్పుడు బయట ఉంటాను, జర్నీలో ఉంటాను. నెక్స్ట్ వీక్ ఉండదు క్లాసు. నీకు ఎప్పుడన్నా సాటర్డేస్ అట్లా అయితే వస్తారా మీరు? సండేనే కదా మీకు. ఈసారి నెక్స్ట్ సండే చెప్పుకుందాంలే, సరేనా? ప్రాక్టీస్ చేసుండు ఇన్ని శ్లోకాలు ఇవన్నీ. ఓకేనా? ఓకే మేడం. సరే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం.